హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం జర్నీ టు ద యూనివర్స్ లో భాగంగా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒకవేళ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంటుంది, మొత్తం వీడియోస్ ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఎర్త్ లేయర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా భూమిని ఎవరు గుండ్రంగా ఉంచుతున్నారు అని? భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని, ఇంత పెద్ద కాంటినెంట్స్, టెక్టానిక్ ప్లేట్స్ ఎలా మూవ్ అవుతున్నాయని, వీటన్నిటికీ ఈ ఎర్త్ లేయర్స్ ఎపిసోడ్ లో సమాధానం చెప్పబోతున్నాను. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అన్నం అశోక్. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే తెలుగు వరల్డ్. ఫ్రెండ్స్, మనందరం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో తెలుసుకున్నాం ఎర్త్ ఎలా ఫామ్ అయింది అని. ఒకవేళ తెలియకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. అయినా మనకున్న అవసరం దృష్ట్యా ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. నెబ్యులాలోని 99.86% మాస్ సూర్యుడిగా ఏర్పడగా మిగిలిన డస్ట్ సూర్యుని చుట్టూ తిరుగుతూ అక్రేషన్ అనే ప్రాసెస్ ద్వారా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్ని కలిసి ఒకదానికొకటి ఢీకొని ఆ తర్వాత అట్రాక్షన్ వలన స్టిక్ అయ్యి ఒక పెద్ద గోళంలా ఫామ్ అయ్యాయి. ఆ గోళాన్ని మనం ఫోటో ఎర్త్ అంటాము. ఫోటో ఎర్త్ పెరిగే కొద్దీ గురుత్వాకర్షణ శక్తుల డిఫరెన్షియేషన్స్ కు దారి తీశాయి. ఈ ప్రక్రియలో దట్టమైన పదార్థాలు మధ్యలోకి వెళ్లిపోయాయి. అలా సెంటర్ లో ఉన్నవి ఒక కోర్ లాగా ఫామ్ అయ్యాయి. అలాగే తేలికైన లేదా లైట్ పదార్థాలు ఉపరితలం పైకి వచ్చేసాయి. ఈ ప్రక్రియ వలన మెల్లగా లేయర్స్ ఫామ్ అయ్యాయి. మనందరికీ తెలుసు, ఒక ప్లానెట్ స్టేబుల్ గా ఉండాలి అన్నా, స్టడీగా స్పిన్ అవ్వాలి అన్నా దాని సెంటర్ ఆఫ్ మాస్ హెవీగా ఉండాలి. అలా తన చుట్టూ తాను స్పిన్ అయ్యే క్రమంలోనే హెవీ వెయిట్ మెటల్స్, ఐరన్, నికెల్ లాంటివి ఎర్త్ సెంటర్ లోకి చేరుకుని కోర్ లా ఫామ్ అయ్యాయి. అలా హెవీ మెటల్స్ సెంటర్ లో, తేలికైన మెటల్స్ క్రస్ట్ అంటే బయట పొరలాగా, మధ్య రకం మెటల్స్ రెంటి మధ్యలో చేరి లేయర్స్ లా ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ లేయర్స్ గురించే. ఎర్త్ లేయర్స్ ని ప్రధానంగా 4 భాగాలుగా విభజిస్తారు. అవి క్రస్ట్, మెంటల్, ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. క్రస్ట్ అనేది భూమి యొక్క బయట పొర మరియు ప్రధానంగా సాలిడ్ రాక్ తో కూడి ఉంటుంది. ఇందులోనూ కాంటినెంటల్ క్రస్ట్ అంటే మనం ఉండే భూమిపై ఉండే క్రస్ట్, మరియు ఓషియానిక్ క్రస్ట్ అంటే ఓషన్స్ లో అంటే సముద్రాల్లో ఉండే క్రస్ట్ అని రెండు ఉంటాయి. థిక్నెస్ అన్ని పొరల్లోకెల్లా అత్యంత పలుచని పొర ఇదే. ఖండాంతర లేదా కాంటినెంటల్ క్రస్ట్ సుమారుగా 20 నుంచి 70 కిలోమీటర్ల మందంతో ఉంటే, అదే సముద్రంలో ఉండే క్రస్ట్ సన్నగా 5 నుంచి 10 కిలోమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అంతేకాదు, ఈ క్రస్ట్ మందం సముద్రాలను బట్టి మారుతూ ఉంటుంది కూడా. ఈ కాంటినెంటల్ క్రస్ట్ భూమి యొక్క ఉపరితలంపై మనం చూసే ఖండాలను ఏర్పరుస్తుంది. అంతేకాదు, ఇది పర్వతాలు, మైదానాలు మరియు లోతైన సెడిమెంటరీ బేసెస్ తో సహా అనేక రకాల భౌగోళిక లక్షణాలను కలిగి ఉంటుంది. మనం కంటితో చూసే భూమి ప్రతిదీ ఈ కాంటినెంటల్ క్రస్ట్ కిందకే వస్తుంది. ఈ కాంటినెంటల్ క్రస్ట్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉండడం మరియు ఎక్కువ బౌన్సీగా ఉండడం వలన ఇది దిగువన ఉండే దట్టమైన మ్యాంటిల్ పై ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఎలాగైతే సముద్రం మీద నావ తేలుతుందో సేమ్ అలాగే అన్నమాట. ఓషియానిక్ క్రస్ట్ ప్రధానంగా భూమి యొక్క మహాసముద్రాల కింద ఉంటుంది. క్రస్ట్ కింద ఉండే మ్యాంటిల్ లో జరిగే మౌంటైన్ ఎరప్షన్ వల్ల వచ్చే మ్యాగ్మా చల్లబడడం వల్ల ఫామ్ అవుతుంది ఈ ఓషియానిక్ క్రస్ట్. మ్యాంటిల్ క్రస్ట్ కింద ఉంటుంది మరియు సుమారుగా 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. ఇది చాలా కాలం పాటు ప్రవహించే దృఢమైన రాక్ తో కూడి ఉంటుంది. ఈ మ్యాంటిల్ యొక్క ఫార్మేషన్ లో మెయిన్ ప్రాసెస్ మ్యాంటల్ కన్వెక్షన్. ఇది గ్రహం ఉపరితలం యొక్క డైనమిక్ ప్రవర్తనను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భూమి యొక్క ఉపరితలాన్ని షేప్ చేస్తుంది. అంటే దీనివల్లనే భూమి గుండ్రంగా గోళాకారంలో ఉందన్నమాట. థిక్నెస్ మ్యాంటిల్ క్రస్ట్ కంటే చాలా మందంగా ఉంటుంది మరియు భూమి యొక్క పరిమాణంలో చాలా ఎక్కువ భాగం ఉంటుంది. లక్షణాలు: మ్యాంటిల్ సెమీ ఘనంగా ఉంటుంది మరియు ప్లాస్టిక్ లాగా ప్రవర్తిస్తుంది. కోర్ నుంచి వచ్చే వేడి వలన మ్యాంటిల్ లోని మ్యాటర్ మాగ్మా రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇది కోర్ నుంచి వచ్చే ఉష్ణోగ్రతలో అబ్జర్వ్ చేసుకుంటూ ఆ వేడి భూమి ఉపరితలం మీదకు రాకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉంటుంది. ఈ మ్యాంటిల్ లో వేడి మాగ్మా ప్రవహించడం వలన దానిపైన కాంటినెంటల్ క్రస్ట్, ఓషన్ క్రస్ట్లు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. మీకు తెలుసా, ఈ మ్యాంటిల్లోని మ్యాగ్మానే అగ్నిపర్వత విస్ఫోటనాలుగా అక్కడక్కడ బయటకు వెదజల్లబడుతుంది. అలా అగ్నిపర్వతాల ద్వారా బయటకు వచ్చిన మ్యాగ్మానే మనం లావా అంటాము. ఔటర్ కోర్ కాంపోజిషన్: బయట కోర్ ద్రవ ఇనుము మరియు నికెల్ తో కూడి ఉంటుంది. దీనికి కారణం కోర్ అంతర్భాగంలోని ఉష్ణోగ్రతలు ఇనుమును, నికెల్ ను కరిగించడమే. ఈ పొరలో కరిగించిన లోహాల కదలిక జియోడైనమో ప్రభావం ద్వారా భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఎర్త్ కి మ్యాగ్నెటిక్ లేయర్ ని ఉత్పత్తి చేసేది. ఈ ఔటర్ కోర్ ఉత్పత్తి చేసే మ్యాగ్నెటిక్ వేవ్స్ భూమిని సూర్యుడి నుంచి వచ్చే సౌర తుఫాను నుంచి రక్షిస్తుంది. థిక్నెస్: ఔటర్ కోర్ దాదాపుగా 2900 కిలోమీటర్ల లోతు నుండి 5150 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది.
అంతే అంతర్భాగం. ఇది భూమి యొక్క మధ్య పొర. ఇక్కడ ఉండే వేడి సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రతలతో సమానం. అంటే భూమి కోర్లో 5500 డిగ్రీల నుంచి 6000 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నప్పటికీ అపారమైన పీడనం కారణంగా లోపల కోర్లో ఉండే ఇనుము మరియు నికెల్ ఘనీభవంగా అంటే సాలిడ్ ఫామ్ లోనే ఉంటుంది. మందం లోపల కోర్ దాదాపుగా 5150 కిలోమీటర్ల లోతు నుంచి భూమి మధ్యలో 6371 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. లక్షణాలు: ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రమైన పీడనం కారణంగా లోపల కోర్ దృఢంగా ఉంటుంది. ఇది భూమి యొక్క అంతర్గత వేడికి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది. ఈ పొరలు భూమి యొక్క డైనమిక్ వ్యవస్థలో భాగం. ఒక్కో పొర ఒక్కో పనిచేస్తూ భూమిని స్థిరంగా ఉంచుతుంది. క్రస్ట్ జీవజాతుల మనుగడకు ఉపయోగపడితే మ్యాంటిల్ క్రస్ట్ ని మోస్తూ కోర్లోని హీట్ క్రస్ట్ కి రాకుండా కాపాడుతుంది. ఔటర్ కోర్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ను ఉత్పత్తి చేసి సూర్యుడి నుంచి రక్షిస్తుంది. కోర్ ఎర్త్ కి మిడిల్ లో ఉంటూ ఎర్త్ ని స్టడీగా ఉంచుతూ ఔటర్ కోర్ మ్యాంటిల్లకు హీట్ ని అందిస్తూ వాటి పని సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇవన్నీ సక్రమంగా పనిచేయడం వల్లనే భూమి మీద జీవమనుగడ సాధ్యమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.